మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న గొప్ప దేవ, ఈ ఉదయకాలం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకిచ్చిన ఈ యొక్క కూడిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. చేరి ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హృదయాంతరం ఎరిగిన దేవుడయ్యా, వాళ్ళ హృదయంలో ఉన్న కష్టాలు, దుఃఖాలు తండ్రి, బయట చెప్పుకోలేనన్ని సమస్యలు చాలామంది జీవితాల్లో ఉంటున్నదయ్యా. మీరే తండ్రిదవా, తండ్రి అయి ఉంటున్నారయ్యా. నీ కుమారుడు పడుచున్న యొక్క బాధను మీరు చూడండి, మీ కుమార్తె పడుచున్న యొక్క బాధను మీరు చూడండి అయ్యా. సహాయం చేయండి అయ్యా. సహాయము కొరకు మా కన్నులు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నదయ్యా. సియోను కొండ వైపు మా కన్నులు ఎత్తబడి ఉన్న తండ్రి దేవా, సహాయం కొరకు అర్థిస్తున్నాం తండ్రి. మీరే మాకు సహాయం చేసే గొప్ప దేవుడయ్యా, మంచి దేవుడయ్యా, మా కొరకు ప్రాణం అర్పించి తిరిగి లేచిన దేవుడయ్యా. సియోనులో మా అందరి కొరకు ఒక్కొక్క ఇల్లును కట్టించిన దేవుడై ఉంటున్నారు తండ్రి. మీరు గొప్ప దేవుడయ్యా, మాకు సహాయం చేయండి. అత్యధికమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలి తండ్రి. ఈ సంఘములో వస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఒక గొప్ప వెలుగు, ఒక గొప్ప ఆశీర్వాదము ఇక మీదట ఉండుగాక. ఈ సంవత్సరం అంతయు టిరారమో దేవా, మంచి ఆరోగ్యము దయచేతండి దేవా. ఈ సంఘం యొక్క నడిపింపులో మేము కూడా తండ్రి ఆత్మీయ చేతుల్లో ఇంకనూ ఎదిగి దేవా సంఘము కొరకు ప్రయాసపడడానికి మాకు కూడా కృప దయచేతండి. పాస్టర్ రాఫాని మత్తైన ఆస్వాదించు దేవా. పరిచర్యలో మీరే తోడు నీడుగుండండి అయ్యా. ఇవాంజలికల్ మినిస్ట్రీ చేస్తున్న ఇషాక్ బ్రదర్ని, ఆ యొక్క ప్రకాష్ని కూడా ఆస్వాదించుతండి. వాళ్ళు కూడా తండ్రి అనేకులకు సువర్తమానం ప్రకటించి దేవా తమ తమ సంఘాలకి విశ్వాసాలు తీసుకురావడానికి, సంఘంలో పాలు పొందడానికి అందరూ యాక్టివ్గా మారడానికి సహాయం చేతండి. ప్రతి ఒక్కరూ తండ్రి ఇవాంజలిస్తే తండ్రి దేవా, ప్రతి ఒక్కరి మనసు మార్చండి అయ్యా. అమ్మా, నేను ఈరోజు చర్చికి వెళ్తున్నాను, రండి మాతో పాటు. ఈరోజు మీకు విడుదల కలుగుతుంది, మీ యొక్క అనారోగ్యం నుంచి స్వస్థత పొందుకొని వెళ్తూ రండి అని పిలుచుకొని వచ్చేదానికి ప్రతి ఒక్కరికి ధైర్యము దయచేతండి దేవా. సంఘ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన సైనికులుగా అందరూ ఉండడానికి కృప దయచేతండి. నజరేయుడనే యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు? కూర్చోండి. మనము దేవుని వాక్యాన్ని ధ్యానించబోచున్నాము. దాని ముందు కొన్ని ప్రకటనలు. వచ్చే నెల 7వ తేదీ ఒక పెద్ద చర్చ్ వాళ్ళు వాళ్ళ సంవత్సరీకం కొరకు ఇన్వైట్ చేసి ఉన్నారు నన్ను. కొండాపూర్ అనే ప్రాంతంలో ఆ యొక్క సంఘం ఉంటున్నది. పోయినసారి పంగనూరు అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో చెప్పిన వాక్యము, ఆ గ్రామంలో దేవుడు చేసిన అద్భుతాల వల్ల వాళ్ళు ఆశ్చర్యపడి 2 ఇన్విటేషన్స్ వచ్చింది. ఒకటి గుంటూరు నుంచి, ఇంకొకటి కొండాపూర్ నుంచి. 7వ తేదీ గుంటూరుకు 7వ తేదీ కొండాపూర్కు వెళ్తున్నాను. ఏప్రిల్ మాసం మొదటి వారంలో 4వ తేదీ గుంటూరుకు వెళ్తున్నాను వాక్య పరిచర్య చేయడానికి. గుంటూరులో పెద్ద పాస్టర్స్, వాళ్ళ పాస్టరు, వాళ్ళ భార్య ఇద్దరు, వాళ్ళ కొడుకు బైబిల్ కాలేజ్ చదువుతున్నాడు. దేవుడు నా ద్వారా మాట్లాడిన యొక్క ప్రాఫెసీ విని తమ జీవితంలో ఇటువంటి ప్రాఫెసీ మేము ఎప్పుడూ వినలేదు, మాతో ఎవరు ఇట్లా మాట్లాడలేదు, ఇంత నిజాలు మేము చెప్పుకోకుండానే దేవుడు ఏం చేశారంట, మాట్లాడినారు. కానీ మీకు అందరికి అలవాటు అయిపోయింది, నా ప్రాఫెసీస్ విని అలవాటు అయిపోయింది. మీకు ఆశ్చర్యం కలగట్లేదు, ఎందుకంటే మీరు నన్ను చూస్తూనే ఉన్నారు కాబట్టి. నేను కొత్త వాళ్ళకి ప్రార్థన చేసి దేవుడు మాట్లాడుతా అంటే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. సరే, వీటి కొరకు ప్రార్థన చేయండి. మన గొప్పతనము ఏమి, ఇదంతా దేవుని కార్యాలు. అది కూడా నేను చెప్పింది వాళ్ళకి ఒకటే, దేవుడి చిత్తమైతేనే నేను వస్తాను. ఎందుకు నేను ఎగురుకుంటూ కొట్టు షూట్ వేసుకొని అక్కడ పోయి నిలబడినాను అనుకో, ఏం కార్యాలు జరగకపోతే? దేవుడు కార్యాలు చేసే దేవుడు. ఎవరు మనలో ఎవరున్నారు? ఆ సర్వోన్నతుడైన దేవుడు మనలో ఉన్నారు. మీలో ఉన్న యొక్క దేవుడు లోకంలో ఉన్న వాడికంటే, హల్లెలూయా హల్లెలూయా. సౌండ్ రావట్లేదు, గట్టిగా సౌండ్ రావాలి. హల్లెలూయా. మరొకసారి మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇదే మొదటి సర్మన్ నా ద్వారా, పాస్టర్ ఆల్రెడీ ఇచ్చింటారు. అందువలన ఈ సర్మను ఆశీర్వాదకరంగా ఉండాలని మనం అందరము కోరుకుందాము. ఈ సర్మన్ని జాగ్రత్తగా రాసుకోండి. బైబిల్ చక్కచక్క తీసి చదవగలిగే వాళ్ళు బైబిల్ రెడీగా పెట్టుకోండి. నెహమ్యా గ్రంథము ఈ సంవత్సరం యొక్క ప్రామిస్, దేవుడు మనకిచ్చిన ప్రామిస్ ఏంటంటే, నెహమ్యా గ్రంథము 9వ అధ్యాయము 25వ వాక్యము. నెహమ్యా 9వ అధ్యాయము 25వ వాక్యము.
చదువుచున్నాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని, సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించు తోటలను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. ఇది దేవుని వాక్యం అండి. దేవుడు మనకిచ్చిన ప్రామిస్. దీంట్లో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. వారు అనగా ఇజ్రాయేలీలు ఆ యొక్క ప్రాకారములు గల పట్టణములను, కానానుకు వెళ్ళి అక్కడున్న ప్రాకారము గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని ఉన్నారు. సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇళ్ళు, ఖాళీ ఇళ్లలో వాళ్ళు ప్రవేశించలేదు. ఎక్కడ ప్రవేశిస్తున్నారు? సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, అంటే ఆల్రెడీ వాళ్ళ కొరకు త్రవ్వి ఉంచిన బావులను వాళ్ళు స్వాధీనపరుచుకొనుచున్నారు. ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారంగా ఫలించు తోటలను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. తిని తృప్తి పొందారంట, మదించారంట. మదించారు అంటే ఇంగ్లీష్లో ఫ్యాట్ అని రాయబడింది. అంటే బాగా తిని తిని ఏమైనారంట? బాగా క్రొవ్వు వచ్చిందంట, లావ్ అయిపోయినారంట. అంతవరకు ఇజ్రాయేలు కష్టపడి బక్క ప్రాణులుగా, బక్క చిక్కిన ప్రాణులాగా ఆ యొక్క కానాను దేశానికి వెళ్ళగానే ఇవంతా ఆకుపై చేసుకొని ఆరాంగా ఇంట్లో కూర్చొని బాగా తిని తిని క్రొవ్వు పట్టి ఫ్యాట్గా అయిపోయినారంట. దీంట్లో అనేక ఆశీర్వాదాలు దేవుడు మనకి ఈ సంవత్సరము ఇవ్వబోచున్నారు. మనమందరం విశ్వసించిన ఎడల మన జీవితాల్లో ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా ఉండబోచున్నది. మొట్టమొదటి ఆశీర్వాదము స్ట్రాంగ్ సిటీస్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అంటే ప్రాకారములు గల పట్టణములను స్వాధీనపరచుకొనిరి. పట్టణములు, ప్రాకారములు ఉన్న పట్టణము అంటే శత్రు సమూహాలు ఆ పట్టణంలోనికి ప్రవేశించవు. ఆ పట్టణంలో జీవించడం వల్ల మన జీవితము సమాధానముతో నిండి ఉంటుంది అని రాయబడింది. రాజైన సొలొమోను ఆ కాలంలో తాను రాజుగా అయినప్పుడు 10 పట్టణాలని కట్టించారు. దినవృత్తాంతంలో 8వ అధ్యాయం 2 నుంచి 6 వరకు మనం చూసుకున్నట్లయితే, 2వ దినవృత్తాంతంలో 8వ అధ్యాయం 2 నుంచి 6 వరకు సొలొమోను దాదాపు 10 పట్టణాలని కట్టించాడు అనేక సంవత్సరాలు. ఆ పట్టణములు ప్రాకారము గలదిగా ఉంటున్నది. దాంట్లో నివసించిన జనులకి సమాధానము కలిగి ఉన్నది. ఎందుకంటే శత్రుమూకలు, వేరే ఇతర రాజులు ఎప్పుడు యుద్ధానికి వచ్చినను వీళ్ళ చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది. అలానే మన జీవితాల్లో కూడా దేవుడు ఒక ప్రాకారం వేయబోచున్నారు. అర్థమవుతుందా? మన చుట్టూ ఒక కంచె వేయబోచున్నారు. మన కుటుంబం చుట్టూ ఒక కంచె వేయబోచున్నారు. ఆ కంచెలో నువ్వు నిలబడినంత కాలము ఏంటి? ఆ కంచెలో దేవుడు ఏర్పాటు చేసిన గిర్రలో నువ్వు నిలబడినంత కాలము మీకు సమాధానము. ఏ శత్రు సైన్యము, ఏ దుష్ట శక్తి ఆ గిర్ర దాటి లోనికి ప్రవేశించడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని రాయబడి ఉన్నది. అర్థమవుతుందా? మనం విశ్వాసములో ఎదిగి నీతిమంతులుగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగి ఉండాలి. సమాధానం ఎక్కడి నుంచి వస్తుందని మన కుటుంబంలో? ప్రభువైన యేసు ద్వారా వస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో సమాధానం లేదా, సమాధానం పొందుకునే దానికి ప్రయాసపడాలి, విశ్వాసం పెంచాలి, నీతిమంతులుగా మారాలి. అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1లో చెప్పబడుచున్నది. అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వాక్యంలో, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి అని రాయబడింది. మీకు సాధ్యమైతే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, యాజ్ మచ్ యాజ్ లయత్ ఇన్ యూ, లివ్ పీస్ఫుల్లీ విత్ ఆల్ మెన్ అని రాయబడింది. అంటే మనము ఇతరులతో అనవసరంగా పేచీలు పెట్టుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. నోరుంది కదా అని ఏదంటే అది మాట్లాడేయకూడదు. అప్పుడు ఏమవుతుంది? నోట్లో నుంచి ఏదో ఒక పొరపాటు దొర్లుతుంది, పక్కన వాడికి కోపం వస్తుంది, వాడు అలుగుతాడు, వాడు కోపగించుకుంటాడు, వాడు ఎదురు తిడతాడు, పగ పెట్టుకుంటాడు. రాను రాను అది పాము పగగా మారుతుంది. ఇట్లే గొడవలు. అంతేనా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాము పగ? మన నోటి నుంచే వచ్చింది. అందువల్ల మనం సమాధానంగా ఉంటే, నోరు వేసుకొని ఇష్టంగా గడబిడా అని మాట్లాడకుండా ఉంటే దేవుడు
ఆస్వాదిస్తారు. సఖ్యమైతే అని రాయబడింది, మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో, అందరితో, చర్చ్ వాళ్ళతో అయితే ఏమి, పక్కన వాళ్ళతో ఏమి, మీ కుటుంబీకులతో అయితే ఏమి, బంధువులతో అయితే ఏమి, సమాధానంగా ఉండేదానికి మనం ప్రయాసపడాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 50 వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగచేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. మనము ఉప్పు సారము గలవారమై ఉండాలి. ఎలా ఉండాలి? ఉప్పులాగా ఉండాలి. ఉప్పు ఏ కూరలో వేస్తే ఆ కూరలో ఇమిడిపోయి ఉంటుంది, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుందా, నేనే ఉప్పు, నా టేస్టే ఎక్కువ రావాలి, అన్లెస్ ఎవరికైనా ఉప్పు ఎక్కువ ఇష్టమై ఎక్కువ వేసేస్తే తప్ప ఉప్పు టేస్ట్ కనపడదు. అది ఇమిడిపోయి ఉంటుంది. అవునా? అన్ని కూరల్లో దేంట్లో ఉప్పు వేసినా, ఒక చిటుకు ఉప్పు వేసినా తనని తాను కనపరచకుండా దాంకొని సైలెంట్గా ఉంటుంది. మనము కూడా సమాధానం కలిగి వారమై మంచిగా ఉంటూ వీరవేగకుండా అన్నీ మాకే తెలుసు, మేమే గొప్పవారము, మేమే సీనియర్స్, అవి ఇవి అనకుండా జాగ్రత్త పడుతూ మనము దేవునిలో సమాధానంగా ఉంటూ మనుషులతో సమాధానంగా ఉండవలని. రెండవ బ్లెస్సింగ్ ఆ యొక్క వాక్యం నెహమ్యాలో మనం చదువుచున్నాము, మీరు ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొనేదరు అని రాయబడింది. అంటే భూమి ఆల్రెడీ ఫలించింది. అటువంటి భూమిని అంటే ద్రాక్ష తోటలు, ఆ యొక్క ఒలీవ తోటల్ని అవి చూసింది. మీరు వాక్యం వినండి, పిల్లల్ని చూడకూడదు. దేవుడు యొక్క వాక్యము ఇచ్చి ఉన్నారు మనకు. అందరు ఈ పక్క తిరగండి. పిల్లలు ఉన్న వాళ్ళు వెనకాల కూర్చోవాలి. ఇంక నుంచి దేవుని వాక్యము చాలా ఇంపార్టెంట్. ఎంతో ప్రయాసపడి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్యాలు మేము ప్రిపేర్ అయ్యి వస్తున్నాం. పిల్లల్ని చూస్తూ నవ్వుకునే సమయం లేదు. ఎందుకంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం దేవుని గౌరవపరచాలి. పిల్లలతో మళ్ళీ ఆటలాడుకోవచ్చు. సెకండ్ బ్లెస్సింగ్, ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొనేదరు అని రాయబడింది. ఫ్యాట్ ల్యాండ్ ఇంగ్లీష్లో, యు ఆర్ గోయింగ్ టు ఆక్యుపై ఫ్యాట్ ల్యాండ్. ఫ్యాట్ అంటే భూమి ఎప్పుడు ఫలిస్తుందండి? ఏం కావాలి భూమికి? సారం ఉండాలి, నీళ్ళు ఉండాలి ముఖ్యంగా. అవునా? నీళ్ళు ఉంటేనే ఆ సారం కూడా పనిచేస్తుంది. నీళ్ళు ఉంటేనే ఆ నీళ్ళ వల్ల సారముతో పాటు ఆ యొక్క చెట్టు పీల్చుకుంటుంది. ఇక్కడ నీళ్ళు, నది అని బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. ఈ నది జీవధార అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభు దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి వస్తున్నది. కీర్తనలు 65వ అధ్యాయము 9వ వాక్యం, నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగచేయుచున్నావు. దేవుని నది నీళ్ళతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. కీర్తనలు 65వ అధ్యాయము 9వ వాక్యం. చూడండి, ఎవరు భూమిని దర్శించుచున్నారు? యేసు ప్రభు. దాన్ని తడుపుచున్న వాళ్ళు ఎవరు? యేసు ప్రభు. భూములు ఉన్న వాళ్ళందరూ అనుకోనద్దు, మా భూమి బాగా సారంగా ఉంది, మాకు బాగా పంటలు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ పంటలంతా? దేవుడు తడపడం వల్ల, దేవుడు నీళ్ళు ఇవ్వడం వల్ల, దేవుడి దగ్గర నుంచి వస్తున్న నీళ్ళు. దానికి మహదైశ్వర్యం కలిగిందంట. మీ భూములకు ఏం కలిగింది? మహదైశ్వర్యం. మీ భూముల వల్ల, మీ చేతి పనుల వల్ల ఐశ్వర్యం కలుగుచున్నది మీకు. దేవుని నది నీళ్ళతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచి తర్వాత వారికి ధాన్యము దయచేయున్నావు అని రాయబడుచున్నది కీర్తనలు 65:9లో. ఇక్కడ నది అంటే ఎన్ని అద్భుతాలు చేస్తున్నదో దేవుడి యొక్క నది. ఒకటి, ఐశ్వర్యం ఇచ్చే నది. మనకు ఐశ్వర్యం ఇంట్లో రావాలంటే, మనకు ఐశ్వర్యము, మన పేదరికం వెళ్ళిపోవాలంటే ఎవరు ఉండాలి? మనకి యేసయ్య ఉండాలి. యేసయ్య మన జీవితంలో ఉంటేనే మనకు ఆశీర్వాదం. లేకపోతే అప్పులు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. బాగా నిశ్చయించుకొని మన అప్పులు తీరలేదంటే యేసయ్య పూర్తిగా రాలేదని మనం భ్రమలో ఉన్నాం అంతే. అన్నీ తీరాలంటే యేసయ్య మనలో వచ్చి ఆ యొక్క నదిలాగా మన హృదయాన్ని నింపుతూ ఉంటే అప్పుడే మనకి మహదైశ్వర్యం, మామూలు ఐశ్వర్యం కూడా కాదు, మహా ఐశ్వర్యం. నది అంటే పరిశుద్ధాత్మ. మనలో పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు కార్యం చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేసినప్పుడంతా పరిశుద్ధాత్మ మన మీదకి వస్తూనే ఉండాలి. ఆ యొక్క పరిశుద్ధాత్మ మనల్ని రోజు తడుపుతూ ఉందనుకోండి, మనకు రోజు ఆశీర్వాదం. రోజు అన్ని భాషలతో మనం నింపబడుతూ దేవుళ్ళో ఎదుగుతూ ఉన్నాడలా రోజు మనకు ఆశీర్వాదం.
అప్పుడు మన హృదయంలో మన చేతి పనులు ధాన్యాన్ని పండిస్తుంది. చాలా వాక్యాలు ఒకదానికొకటి కనెక్ట్ అయింది, జాగ్రత్తగా ఆలోచించండి. నీళ్ళ వలె ప్రవహించే ఆ నది మన మీద పరిశుద్ధాత్మగా దిగినప్పుడు మనము శక్తివంతులైతాం. మనం చేసే ప్రతి కార్యము ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. అప్పుడే ధాన్యము అంటే ఏంటి? మన చేతి ద్వారా చేసే కష్టార్జితం మనము అనుభవించగలము. మన పంట పొలాల్లో ధాన్యము విస్తరిస్తుంది. 1 పేతురు 2వ అధ్యాయంలో ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అని రాయబడింది. 1 పేతురు 2వ అధ్యాయంలో మనము ఆత్మ వలన అంటే ఇంగ్లీష్లో త్రూ శాంక్టిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్ అని రాయబడింది. అంటే పరిశుద్ధ ఆత్మనే మనల్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ మీలో అయ్యా నేను లోకాన్ని జయించలేకపోతున్నాను, అందరు జాగ్రత్తగా వినండి, మేము లోకాన్ని జయించలేకపోతున్నాను అని మీరు అనుకుంటూ లోకమే మమ్మల్ని జయించేస్తుంది అంటే అప్పుడు మీలో పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆ పరిశుద్ధాత్మ తోడు వల్ల మనం పరిశుద్ధులుగా మారుతాం. మన యొక్క శక్తితో కాదు, మన యొక్క బలముతో కాదు. అందువల్ల మీరు పరిశుద్ధ ఆత్మని పొందుకోవాలి ఈ సంవత్సరం. హోలీ స్పిరిట్ ఎస్టాబ్లిషెస్ హోలీనెస్ ఇన్ అస్ అని రాయబడింది. ఆ యొక్క హోలీనెస్ని, పరిశుద్ధతని మనలో పెంచి ఆ యొక్క పరిశుద్ధతలో మనల్ని గ్రో చేస్తుంది, అంటే పెరుగుదల చేస్తుంది. మనం పరిశుద్ధతలో పెరిగిన ఎడల మన జీవితము మహదైశ్వర్యము. యెహెజ్కేలు 47వ అధ్యాయం 5వ వాక్యంలో ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను, దాట వీలు లేకుండా ఊదవలసినంత నీరు గల నది ఆయను అని రాయబడి ఉన్నది. అంటే ఆ యొక్క నది లోతు చూడండి, లోతు మిక్కిలి లోతైనది అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన హృదయంలో, మన శరీరంలో ఎంత లోతుగా కార్యము చేస్తుందంటే మనం ఎప్పుడు పాపానికి చోటే ఇవ్వం. మన కళ్ళు అటు ఇటు తిరగదు. మనం ఎవరో అమెరికాలో ఇల్లు తగలబడుతుంది అని మనం కథలు వీడియోలు ఒకరికొకరు చెప్పుకుంటూ అమెరికా వాళ్ళని చూసి నవ్వుకుంటున్నాము. మన జీవితాలేమో ఆల్రెడీ తగలబడిపోయింది, ఆల్రెడీ నాశనం అయిపోయింది. కానీ మనమేమో మన జీవితాన్ని చూసుకోవట్లేదు. వాళ్ళు చేశారు, తప్పు చేశారు, వాళ్ళు క్రైస్తవులుగా ఉంటూ దేవుడు లేదన్నారు, పాపానికే 97 ఓట్లు వేశారు. అమ్మకి 3 ఓట్లంట, దేవుడికి 0 ఓట్లంట. వాళ్ళందరూ కోటీశ్వర్లు అంటే చాలా కోట్లు. పాపపు సినిమాలు చూసి మన టాలీవుడ్ బాలీవుడ్ ఎలా ఉందో అలా హాలీవుడ్ వాళ్ళ పాపం వల్లే ఈ టాలీవుడ్ బాలీవుడ్లు అన్నీ చెడిపోయింది. ఆ హీరోయిన్లు వేసుకునే డ్రెస్సుల వల్ల వాళ్ళని చూసి ఇక్కడుండే వాళ్ళు కూడా చెడిపోయినారు. వాళ్ళ నుంచి వచ్చిన పాపం ప్రపంచానంతా చెడగొట్టింది. కానీ దేవుడు ఓపిక చూపిస్తూనే ఉన్నారు. కానీ ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది వాళ్ళ వెటకారం. దేవుణ్ణి చూసి నవ్వుకొని దేవుని నామాన్ని పెట్టి దేవునికే ఓటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది. లక్షల ఇల్లు కాలిపోయింది, ఇంకా 2 లక్షల ఇల్లు తగలబడతారు. 10 రోజుల నుంచి ఎంత నీళ్లు వేసినా ఆగట్లేదు. సుడిగాలిలాగా అగ్ని గాలులు, సుడిగుండం, టార్నడోస్ వస్తున్నది. మనము దేవునిలో ఉంటేనే అటువంటి అగ్ని వంటి శోధనలు రాకుండా ఉంటాయి. మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకొని ఉండాలి. ఊరికే ఇంట్లో కూడా గొడవలు పడుతూ ఉంటారు, నోరు వేసుకొని అట్లా భర్తననేది. నేను ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఇది నా గొప్పతనం అని కాదు, కానీ ఇంకో జనరల్గా చెప్తున్నాను. మా ఇంట్లో కూడా ఆ కాలంలో నేను కొత్తగా పాస్టర్గా దేవుడు ఏర్పాటు చేసిన కాలంలో కొన్ని గొడవలు మామూలుగా భార్యాభర్తలు ఉంటాయి కదా, మాట అనుకునేది. అప్పుడు నువ్వు పెద్ద పాస్టర్, నువ్వు పాస్టర్గా ఉంటే ఇట్లెందుకు చేస్తావు? ఏంటి పాస్టర్గా ఉంటే ఇట్లెందుకు? పాస్టర్ అనేది ఇంట్లో కొన్ని కార్యాలు, కొన్ని బాధ్యతలు డిఫరెంట్గా ఉంటుంది, చర్చ్లో బాధ్యతలు డిఫరెంట్. దానికి దీనికి లింక్ చేసి ఏం మాట్లాడతారు ఇంట్లో భార్యలు? ఏం మాట్లాడతారు? నువ్వు ఒక పాస్టర్, నువ్వు ఇట్లైనా ఉండేది. నేను చెప్పాను, ఊరికే పాస్టర్ అనద్దు, మామూలుగా నువ్వు ఒక భర్తనా, నువ్వు ఇట్లైనా ఉండేది, అట్లాను పర్లేదు. ఏంటి అర్థమవుతుందా? మీరు నన్ను నేరుగా తిట్టు, ఏం పర్లేదు, పాస్టర్ అని పేరు పెట్టి తిట్టద్దు, దేవుడు చూసుకుంటారనేసి నన్ను ఒకరోజు కోపం వచ్చి, ఆ రోజు రాత్రి మా భార్య కలలో ఒక
ముసలాయన తెల్లని గడ్డం పెట్టుకొని వచ్చి ఒక నీళ్ళ పాత్ర తీసుకొని నీళ్లు ఆమె మీద ఇలా చిలకరించేసి వెళ్ళిపోయినారంట. మరుసటి రోజు ఆ దర్శనము నాకు చెప్పింది, ఆమె ఫేస్ అంతా చిన్న చిన్న గుళ్ళలంతా వచ్చేసింది. నేను అప్పుడే చెప్పాను, ఇది దేవుని శిక్ష. ఏంటి? దేవుని శిక్ష. ఆ కాలంలో మిరియాం కూడా ఏం చేసింది? మోషేని ఎదిరించింది. వాళ్ళ సొంత అన్ననే ఎదిరించింది. నువ్వు ఒక లీడరా, నువ్వు ఒక పాస్టరా, నేను కూడా దేవుని నమ్ముకున్నాను, నాకు కూడా దేవుడు అంటే తెలుసు అని ఎదిరించింది, వెటకారం చేసింది. ఏమైంది? కుష్ఠరోగం వచ్చేసింది. అప్పుడు నేను భార్యకు చెప్పాను, ప్రార్థన చేయి. అందుకే ఊరికే పరిచర్య గురించి మనము కామెంట్స్ చేయకూడదు. మనం ఏదన్నా సమాధానం మాట్లాడుకోవచ్చు కూర్చొని ఇంట్లో. ఊరికే పరిచర్య గురించి నువ్వు పాస్టరా, నువ్వు అదే ఇదే అనుకోను. ఎన్నో కార్యాలు ఉంది ప్రియమైన వాళ్ళారా. చాలామంది జీవితాలు నేను చూశాను. నన్ను నిందించిన వాళ్ళు, అనవసరంగా అవమానించిన వాళ్ళ జీవితాలు ఎన్నో భయంకరమైన సమస్యలు పెరిగిపోయింది. ఎప్పుడైతే మంచిగా ఉన్నారో అప్పటి వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎప్పుడైతే అనవసరంగా నిందించారో, తిట్టారో, నేనేం తిట్టలేదు, ఎదురు తిట్టలేదు, ఎన్నో మాట్లాడుకున్నారు, కామెడీలు చేసుకున్నారు. బహుశా నేను కూడా మనిషి, నాలో కూడా కొన్ని కొరతలు ఉండిండొచ్చు ఆ కాలంలో. దేవుడు చూస్తారు. ఎవరు చూస్తారు? ఇవంతా ఎందుకు చెప్తున్నాను? హాలీవుడ్ గురించి మనం కామెడీలు చేసుకుంటున్నాము. మన జీవితంలో ఐశ్వర్యం రావాలంటే, నది వలె ఆ యొక్క ప్రవాహము మనలో ప్రవేశించాలంటే, అగ్ని వంటి ఆ యొక్క సాతాను శోధనలు మనకు రాకుండా ఉండాలంటే మనము దేవునిలో ఎదగాలి. ఊరికే ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతూ కూర్చోకూడదు. సమస్య ఉందా, ఇద్దరు కూర్చొని ప్రార్థన చేయండి, పోరాడండి. అప్పులుందా, పోరాడండి. అయ్యా మాకు అప్పులుంది, తీర్చివేయండి. మాకు ఆశీర్వాదం రావట్లేదు, ఆశీర్వాదం, లెట్ ద డోర్ బి ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మీరు చెప్పగానే ఆ యొక్క ఆశీర్వాదం అట్లా వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడే పొద్దున ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. అవునా ప్రకాష్? ఆమెకు లాస్ట్ టైం ప్రార్థన చేశాను, ఆమె చెయ్యి విరిగింది, నొప్పిగా ఉంది, పూర్తిగా ఆమెకు స్వస్థత లేదు. డాక్టర్ల దగ్గరికి అనేక సంవత్సరాలు వెళ్ళింది, కానీ స్వస్థత లేదు. ప్రార్థన చేయమన్న లాస్ట్ క్రిస్మస్ అప్పుడు ప్రార్థన చేశాను. ఆమె రెడ్డీస్ వాళ్ళ ఊరు, ఆమె వాళ్ళ బంధువులు. ఈరోజు కూడా వచ్చిందంట, కానీ నేను లేటుగా రెడీ అయ్యి కిందకి రావడం వల్ల ఆమె వెళ్ళిపోయింది. ఆమె చెయ్యి తగ్గిందని మళ్ళీ ప్రార్థన చేసుకునేదానికి వచ్చింది. కానీ ఆమె సాక్ష్యం ఏంటంటే 20,000 వాళ్ళ భర్త ఆ యొక్క పొలం పనులు చేసుకుంటూ పొలంలో పోగొట్టుకున్నాడంట. ఎంత? కరెక్టేనా? 20,000నా? 2-3 రోజులు వెతికినారంట, వాళ్ళ భర్త దొరకలేదంట. ఏమనిందంట, అయ్యా మా దేవుళ్ళు చెయ్యి విడిచేశారు, యేసయ్యా మీరు నిజమైన దేవుడైతే. అందరూ జాగ్రత్తగా వినండి, యథార్థమైన సాక్ష్యం, ఊరికే కల్పితమైన కథలు చెప్పట్లేదు నేను. ఏంటి? మీరు నిజమైన దేవుడైతే, నేను నమ్ముతున్న దేవుడైతే, నా చెయ్యి స్వస్థత ఇచ్చిన దేవుడైతే నేను వెళ్ళి వెతుకుతానయ్యా, నాకు 20,000 చూపించండి అని ఆమె వెతికిందంట. 20,000 దొరికింది. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అది మన దేవుడి గొప్పతనం. ఇది హిందువుల జీవితంలో జరిగిన కథ అండి, మన జీవితంలో కూడా జరుగుతుంది. అవిశ్వాసం ఇవ్వకూడదు. నూతన సంవత్సరంలో దేవుడు అత్యధికంగా మనల్ని ఆస్వాదించబోచున్నారు. చప్పట్లు కొడతామా? ఈ రివర్ అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఆదరణగా ఉంటాడు. మనకు అనారోగ్యం కలిగినప్పుడు ఆయన మనకు ఆదరణగా ఉంటారు. అనేక సందర్భాల్లో పాస్టర్స్కి సాతాను ఎన్నో శోధనలు కలుగు చేస్తూనే ఉంటాడు. 2 రోజుల క్రితం నేను లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. నేను చర్చికి వచ్చి వాక్యం చెప్తానా, అనంతపూర్కి వెళ్తానా, ఎందుకంటే ఈ వారమే నాకు టైం ఉంది, నెక్స్ట్ వారం టైం లేదు. ఆ డౌట్లో ఉన్నప్పుడు దేవుడు చెప్పారు, బుకింగ్ చేసుకో, నేను నీకు స్వస్థత ఇస్తాను అని. నేను బుకింగ్ చేసేటప్పుడు కూడా పూర్తిగా నాకు స్వస్థత లేదు, కానీ దేవుడు అద్భుతంగా స్వస్థత ఇచ్చి ఈరోజు నిలబడుకొని మాట్లాడుతున్నాను. నేను అనారోగ్యంగా కనబడుతున్నాను మీకు? నేను ఆరోగ్యంగా కనబడుతున్నా అంటే దేవునికి కారణం దేవుడే. ఓకేనా? సరే, 3వ ఆశీర్వాదం, వాళ్ళు సకలమైన పదార్థములతో నిండిన ఇండ్లను స్వాధీనపరచుకొనిరి అని రాయబడి ఉన్నది. ఆ యొక్క ఆదికాండం 24వ అధ్యాయము 53వ వాక్యములో, తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికిని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. సకలమైన పదార్థములు అనిన ఎడల మన కుటుంబంలో బంగారు, వెండి అనేది మనకు ఆశీర్వాదకరంగా వస్తుంది. ప్రియమైన వాళ్ళారు, బంగారు, వెండి అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత చెంది ఉన్నది. సామెతలు 10వ అధ్యాయం 20-21లో ఈ విధంగా రాయబడుతున్నది.
సామెతలు 10వ అధ్యాయము 20-21. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును అని రాయబడి ఉన్నది. ప్రశస్తమైన వెండి ఎవరికి దొరుకుతుంది? నీతిమంతులకి దొరుకుతుంది. నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశిస్తుందంట. మనం అనేకులకు ఉపదేశిస్తున్న మనము నీతిమంతులుగా జీవించాలి. నీతి అనేది లేకుండా అటు ఇటు ఉంటూ అబద్ధాలు చెప్తూ వెటకారం చేస్తూ ఇక్కడ వచ్చి నీతిమంతుడుగా మనము జీవించకూడదు. నీతిమంతుడు యేసు ప్రభువు మాత్రమే. ఆయనను చూచి మనం కూడా నీతిమంతులుగా మారాలి. వెండి అంటే దేవుని వాక్యం అండి. అందరూ దేవుని వాక్యాన్ని రోజు చదవాలి. అప్పుడే మీ ఇంట్లో ఏమొస్తుంది? వెండి వచ్చి చేరుతుంది. మీరు దేవుని వాక్యాన్ని చదువుతా అంటే వెండి వలె ఆశీర్వాదాలు వచ్చి చేరుతానే ఉంటుంది. బంగారు గురించి చూద్దాము. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వాక్యంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అని రాయబడినది. బంగారు అంటే విశ్వాసాన్ని చూపిస్తున్నది. మనం ఈ సంవత్సరంలో విశ్వాసంలో ఎదిగేదానికి దేవుడు మనకి సహాయము చేయబోచున్నారు. హల్లెలూయా. మనం విశ్వాసంలో ఎదిగినప్పుడు ఆ యొక్క బంగారు వలె మనము అగ్ని పరీక్షని జయించి ఆశీర్వాదాలు మనము తెచ్చుకుంటాం. ఆ కాలంలో అనేక విశ్వాసం మనం చూసాం. 100 మంది శతాధిపతి, 100 మందికి సైనికులకి లీడర్ ఒక ఆయన వచ్చి, అతను అన్యుడు, యేసు ప్రభువుని నమ్మనివాడు. అతను వచ్చి ఏం చెప్పాడు దేవుని దగ్గర? అయ్యా యేసయ్యా, మీరు అంత దూరం నడుచుకొని, యూ నో నీడ్ టు వాక్ సో ఫార్, మా ఇల్లు చాలా దూరం అయ్యా, అంత దూరం నడుచుకొని రావాల్సిన అవసరం లేదయ్యా, నేను ఒక గొప్ప అధికారి, నేను రారా వచ్చి దీన్ని తీసి అక్కడ పెట్టరా అనగానే వాడు నా ఆజ్ఞకు లోబడతాడు. మీరు కూడా ఒక గొప్ప అధికారి, మీరు ఆజ్ఞ ఇస్తే మా కుమారుడు స్వస్థపడతాడు అంటే దేవుడికి ఎంత ఆశ్చర్యమైందంటే, ఇటువంటి విశ్వాసం నేను ఇజ్రాయేల్లో అయినను నేను చూడలేదు అంటున్నారు దేవుడు. ఇంకా మన విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? ఆవగింజంత విశ్వాసము ఉంటే కొండనే కదిలించబడుతుంది అని రాయబడిందా బైబిల్ గ్రంథం. కొండ అంటే ఏంటి? అంటే ఆవగింజ ఉంటే కొండ దగ్గర నిలబడి, ఏ కొండ గో, యు గో మ్యాన్, యు గో దేర్ అని అంటావా? అంటే పోతుందా దివ్య? అంతే కదా బైబిల్లో రాయబడింది. ఆవగింజంత విశ్వాసం అంటే, ఆవగింజ అంటే ఏమి? కూరలు వండుతావా? కూరలు వండుతావు, ఆవగింజలు వేస్తావు, ఆయిల్లో చిటపట అంటుంది. అంత విశ్వాసం ఉంటే కొండ దగ్గర పోయి ఏం చేయాలి? నువ్వు టెస్ట్ చేయాలి కదా. పోయి కొండ దగ్గర పోయి నిలబడి ప్రేయర్ చేసి, ఓ కొండ వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుందా? కొండ అంటే మన యొక్క శోధనలు. సాతాను దుష్టుడు మనకి ఒక కొండలాగా, మన నైబర్నే ఒక కొండలాగా పెట్టింటాడు, మన సొంత తమ్ముడినే ఒక కొండలాగా పెట్టింటాడు, మన తల్లిదండ్రులనే ఒక కొండలాగా పెట్టింటాడు, లేకపోతే మన భార్యనే ఒక కొండలాగా పెట్టింటాడు, పక్కలో బల్లెంలాగా పొడుస్తూనే ఉంటుంది డుప్ 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 అని. ఈ కొండలంతా మనం జయించాలంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఇంకెక్కువ అవసరం లేదు. ఊరికే మనం కొండను చూసి భయపడి గడగడాలాడేసి, భార్య 2 మాటలు అనగానే గడగడాలాడే మొహం పక్కన తిప్పుకొని ఓ 10 రోజులు మాట్లాడకుండా, బువ్వ సరిగా తినకుండా, కడుపు కాల్చుకొని సన్నగా అయిపోయి అవసరమా? అవసరం ఏమీ లేదు. దేవుడు బాగా తిను లావవు అంటున్నారు వాక్యంలో. భార్య ఏదో మాట్లాడిందని మొహం తిప్పుకొని 4-5 రోజులు తిండి తినకుండా, తిండి మీద అలక, భార్య మీద అలక, కుటుంబం మీద అవసరం లేదు. విశ్వాసంతో దేవుని దగ్గర కూర్చో. ఓ కొండ వలె నిలిచి ఉన్న సాతానా, యేసు నామములో గద్దిస్తున్నా పా మనుషుడారు ఎడవరా. దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేసిన ఎడల, మీ భార్య తిట్టిన ఆ యొక్క భార్య అదే నోట్తో, అయ్యా నాదే తప్పైపోయింది, నేను కొంచెము కంట్రోల్ లూజ్ అయ్యాను, ఏంటి కంట్రోల్ కొంచెం తప్పింది, ఓకే క్షమించండి అంటుంది. అంతే, అయిపోయింది. జస్ట్ ఒక ప్రార్థనతో అయిపోయింది. 4వ ఆశీర్వాదం. ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాను చెప్పండి? ఏమేమి చెప్పినాను తెలియదు, గట్టిగా చెప్పండి. ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతుంటే మీరు వింటూ పోతున్నారు, ఒక చెవులో వింటున్నారు, ఇంకో చెవులో వదిలేస్తూ ఉన్నారు. ఏమేమి ఆశీర్వాదం చెప్పాను? త్రవ్విన స్ట్రాంగ్ సిటీస్, ప్రాకారం గల పట్టణము, అది సమాధానాన్ని చూపిస్తుంది. ఫలవంతమైన భూమి, నీళ్లను చూపిస్తుంది.
సకలమైన పదార్థములతో నిండిన ఇండ్లు అంటే బంగారు, సిల్వరు, అన్ని ధాన్యాలతో నిండిన ఇల్లు మన యొక్క విశ్వాసాన్ని, మనం దేవుని వాక్యాన్ని చదవడాన్ని చూపిస్తుంది. 4వ బ్లెస్సింగ్ వచ్చి త్రవ్విన బావి అని రాయబడి ఉన్నది. త్రవ్విన బావి అంటే హోలీ స్పిరిట్, దైవిక స్వస్థత. దేవుని యందు నిలబడి దైవిక స్వస్థత పొందుకోవడం. కొందరి జీవితాల్లో ఎన్ని డాక్టర్ల దగ్గర వెళ్ళను స్వస్థత రాకుండా ఉంటుంది. అప్పుడు మనం ఏం నిర్ణయించాలి? ఇది డాక్టర్ల వల్ల కాదు, సాతాను మన జీవితంలో ఒక ముళ్ళులాగా పెట్టి ఉన్నాడు. దాన్ని జయించాలంటే మనకేం కావాలి? దైవిక దేవుని దగ్గర నుంచి రావాలి ఆ స్వస్థత. అనేక సందర్భాల్లో దేవునిలో నిలిచిన వాళ్ళకి సాతానుడు ముళ్ళులాగా పెడతాడు. మనం ఎన్ని హాస్పిటల్ వెళ్ళాను, ఎన్ని ఎక్స్రేలు పెట్టినాను, ఎన్ని ఎంఆర్ఐలు తీసుకున్నాను, ఉండేదే కనబడుతూ అంటుంది. స్వస్థత ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి రావాలి. ఈ సంవత్సరం దేవుడు మనందరికీ దైవిక స్వస్థత ఇవ్వబోచున్నారు. హల్లెలూయా. ఈ వాక్యం నెరవేరబోచున్నది. హల్లెలూయా. ఆ కాలంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం 4వ వాక్యంలో ఒక దేవదూత ఒక కొలనుకు వచ్చి ఆ నీళ్ళని అటు ఇటు కదిలిస్తుందంట. ఒక కాలంలో అని రాబడింది, అన్ని కాలంలో కాదు. ఒక కాలంలో అంటే నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఒక సీజన్లో ఆ దేవదూత పరలోకం నుంచి వచ్చి ఆ కొలంలో ఉండే నీళ్ళని అటు ఇటు కదిలించేదండి. ఆ కొలనకు 5 మెట్లు రౌండ్గా ఉంటుంది కదా, మెట్లు మీరు గుళ్ళలో చూసింటారు. అట్లా 5 మెట్లు రౌండ్గా ఉంటుంది. ఆ పెద్ద ఆ యొక్క పాండ్, ఆ పూల్లో అందరూ అనారోగ్యం ఉన్న వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు పడిపోయిన వాళ్ళు, అట్లా అనేక వాళ్ళు అందరూ కూర్చొని స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట ఆ కాలంలో, యేసు ప్రభు ఉన్న కాలంలో. ఎవరైతే మొట్టమొదటిగా ఆ కొలంలోనికి వెళ్ళి ఆ ఏంజెల్ వచ్చి తాకి అలా కదిలించి వెళ్ళిపోగానే ఎవరైతే ఫాస్ట్గా ఆ నీళ్ళలో పోయి టచ్ చేస్తారో వాళ్ళకి స్వస్థత. హల్లెలూయా. అదే దైవిక స్వస్థత. ఒక ఏంజెల్ టచ్ చేస్తేనే ఏమైంది? ఏంజెల్ నేరుగా వచ్చి టచ్ చేసినా నీళ్ళని టచ్ చేస్తుంది. ఆ నీళ్ళ ద్వారా మనుషులకి, అదే మన యేసు ప్రభు నేరుగా మనం ప్రార్థన చేస్తా అంటే వచ్చి మనల్ని టచ్ చేస్తే హల్లెలూయా చప్పట్లు కొడదామా? ప్రతి ఒక్కరిని ఆయన టచ్ చేసే దేవుడు అంటున్నారు. మనకు అనారోగ్యం కలిగిందా? పోరాడండి, దేవుని దగ్గర పోరాడండి, ప్రార్థన చేయండి, నీళ్ళ చేయండి, ఉపవాసాలు ఉండండి. అప్పుడు యేసు ప్రభు వచ్చి టచ్ చేస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు బంకలాగా సాతానుడు పట్టుకుంటాడు, పోనే పోడు. దాన్ని జయించాలంటే మనం దేవుని దగ్గర పోరాడాలి. అందుకే పరిశుద్ధ ఆత్మని అభివృద్ధి చెందుకుంటూ ఉంటే మనకు శరీరంలో కూడా ఆరోగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మని పెంచుకుంటూ ఉండాలి. 5వది ఫ్రూట్ గివింగ్ విన్యార్డ్స్ అని రాయబడింది. అంటే ద్రాక్ష తోటలు, ఫలాలిచ్చే ద్రాక్ష తోటలు. ఆల్రెడీ పెద్ద పెద్ద చెట్లు ఏపుగా వచ్చేసింది, ఫలాలు కూడా ఉన్నాయి ఆ చెట్లు. అట్లాంటి తోటల్ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్న దేశము ఇజ్రాయెల్ది కాదు, కానాన్ అనే వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు, కానానైట్స్ అంటారు. ఆ దేశాన్ని దేవుడు ఏం చెప్పారు? ఈ దేశాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి వాళ్ళని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చారు. వాళ్ళు ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నారు అక్కడ వచ్చిన తర్వాత. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 21లో మనం చూస్తున్నాము, వాళ్ళు ద్రాక్ష తోటలను నాటిరి, వాటి ఫలాలను వాళ్ళు భుజించిరి అని రాయబడింది. యెషయా గ్రంథము 65:21. మనము నాటిన చెట్ల ద్వారా మనకు ద్రాక్ష ఫలం వస్తుంది, వాటి ఫలాల్ని మనము భుజిస్తాం. మనము చేసిన పని వల్ల మనకు ఆశీర్వాదం వస్తుంది, ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తాం. మనము చేస్తున్న పంట పొలాల వల్ల, మన సేద్యం వల్ల మనకి ఆశీర్వాదం వస్తుంది, దాని ద్వారా ఫలాలు వస్తుంది, ధాన్యం వస్తుంది, దాని ద్వారా మనం ఆశీర్వదింపబడతాం. ఈ ఫలాలు అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ అంటే ప్రేమ ఫలాలు, దేవుని యొక్క ఆత్మ ఫలాలు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఆశలు, ఊరికే ఆశపడిపోతూ ఉంటాం. పక్కన వాళ్ళు ఏదో కొంటే, చీర కొంటే ఆశపడిపోతుంటాము. వాళ్ళు ఏదో మిషన్ కొంటే అన్ని దానికి ఆశపడిపోవడమేనా? కొంటే కొన్నారు, మనకు దేవుడు ఇస్తారు, తగిన సమయంలో ఇస్తారు, వాళ్ళకన్నా పెద్ద మిషన్ ఇస్తారు, అంతేనా?
వాళ్ళు ఏదో IFB వాషింగ్ మిషన్ అంట. దానికన్నా పెద్ద మిషను, మంచిగా వర్క్ చేసే మిషను ఒక 2 రోజులు లేట్ అవ్వచ్చు, వస్తుందా? పక్కనోడు కారు కొన్నాడు, మనకు కూడా వస్తుంది. వాడు పెట్రోల్ డీజిల్ ఇంజిన్ కొన్నాడు, నువ్వేం కొన్నావు? ఎలక్ట్రిక్ బైక్ కొన్నావు, అంతేనా? ఆశీర్వాదం వచ్చిందా? హల్లెలూయా. మన ఆత్మ ఫలాలు మనలో మనం పెంచుకుంటూ పోవాలి. ఇవంతా ఉండాలి. ప్రేమ, సంతోషము, దయాలు మనలో ఈ మధ్య నేను చూస్తున్నాను చాలామందిలో అది ఉండట్లేదు, ఓపిక ఉండట్లేదు, దీర్ఘ శాంతం లేనే లేదు, దయాలుత్వం, దయ అనేదే లేదు, మంచితనము లేదు, అన్నీ పోగొట్టుకుంటున్నాం. ఇవంతా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11లో నీతి ఫలాలు అని రాయబడింది. పరిశుద్ధత ద్వారా వచ్చే నీతి ఫలాలు. మనం పరిశుద్ధంగా ఉంటే నీతి ఫలాలు మనలో ఉంటుంది. కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11లో యు మైట్ వాక్ వర్తీ ఆఫ్ ద లార్డ్, గుడ్ వర్క్స్ అని రాయబడింది. మంచి కార్యాలు ఫలాలుగా పొందెదరు అని రాబడింది. మనం మంచి చేస్తే మనకి ఆశీర్వాదాలు వస్తుంది. అలానే మనము దేవుని యొక్క పరిచర్యని, దేవుని యొక్క విశ్వాస జీవితాన్ని కష్టమైనను నష్టమైనను సంతోషముతో జీవించవలను, దేవునిలో నిలబడవలను అని రాయబడింది. కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11లో. టైం లేదు కాబట్టి అన్నీ మీ ద్వారా చదివించట్లేదు. మనము దేవునిలో కష్టమైనను నిలబడాలి, అప్పుడే సంతోషంతో నిలబడాలి. గొనుగుతూ, అయ్యా నీ చర్చికి వెళ్ళాను కానీ నాకేం ఆశీర్వాదం రాలేదే, ఆ పాస్టర్ గొంతు చించుకునేటట్లు అర్చినారు, నా అప్పులు తీరలేదే, ఇంటికి వెళ్ళగానే గొడవ అయింది. ఇంతే ఇదంతా. చర్చిలో అంతవరకు ఓ హల్లెలూయా చప్పట్లు కొడతాము, ఇంటికి రాగానే గొడవలు. అట్లా అనుకోకూడదు. ధైర్యంగా విశ్వాసంతో మనం పోరాడుతా అంటే అన్నీ జరుగుతుంది. 6వ ఆశీర్వాదం బ్యూటీ అని రాయబడింది. ఒలీవ చెట్లు ఏం చేస్తుంది? 6వ ఆశీర్వాదము ఒలీవ చెట్లు అంటే అందము అని రాయబడి ఉన్నది. అందము అంటే వర్షిపింగ్ గాడ్ ఇన్ బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అని రాయబడింది. దేవుణ్ణి పరిశుద్ధమైన సౌందర్యముతో ఆరాధింపవలను అని మనము చూస్తున్నాం. అనేక బైబిల్ వాక్యాలు దేవుణ్ణి ఆరాధించే విధంలో చాలా ప్రాముఖ్యత ఇవ్వబడి ఉన్నది. పరిశుద్ధమైన సౌందర్యము మన ఆరాధనలో ఉండాలంట. కోట్ల మంది దేవుని ఆరాధిస్తారు, కానీ ఆ పరిశుద్ధతో కూడిన సౌందర్యము మన ఆరాధనలో లేకపోతే, ఇంపైన సువాసన గల దహన బలిగా మనం దేవునికి మన ఆరాధన ఇవ్వకపోతే, ఆ దేవుడు ఇంపుగా ప్లీజింగ్గా అనిపిదు. ఆ దేవుడికి ఎవరికి మొదట ఆశీర్వాదం వస్తుంది చెప్పండి? ఎవరైతే మంచిగా ఆరాధిస్తున్నారో వాళ్ళకే మొట్టమొదటిగా ఆశీర్వాదం వస్తుంది. కీర్తనల్లో వర్షిపింగ్ ఇన్ బ్యూటీ అని రాయబడి ఉన్నది. అంటే మనము పరిశుద్ధమైన ఆరాధన సౌందర్యముతో ఆరాధించాలి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుణ్ణి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆరాధించాలి అని రాయబడింది. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి అని రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో మనము చేసే ఆరాధన మంచితనముతోనూ మంచి విలువలతో కూడిన ఆరాధన, అందరూ చేసే ఆరాధన కంటే యథార్థమైన ఆరాధన మనం చేయవలను. ఇంగ్లీష్లో బాగుంది, రీజనబుల్ సర్వీస్ ఇవ్వాలి దేవునికి విత్ గుడ్ వాల్యూస్ అని రాయబడింది. మంచి విలువలతో కూడిన ఆరాధన. జగన్ అంటాడు విలువలతో కూడిన రాజకీయం, విలువలతో కూడిన రాజకీయం అని. ఇప్పుడు ఇంకో రాజకీయం వచ్చింది, విలువ ఉందా దాంట్లో? అబద్ధాలు చెప్పి వచ్చారు. నేను అది ఇస్తాను, 10,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, 30,000 ఇస్తాను, ఓ చెల్లి, ఓ అన్న, ఓ తమ్ముడు అన్నారు. ఇప్పుడు ఇస్తున్నారా? అది విలువలతో కూడిన రాజకీయమా? లేదు. మన జీవితం కూడా విలువలతో కూడిన, మనం ఏది చెప్తున్నామో, ఎలా బిహేవ్ చేస్తున్నామో అన్ని విధాలుగా ఆ విధంగానే మనం దేవుని ఆరాధించాలి యథార్థంగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28లో వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయవలను అని రాయబడింది. ఇది పాస్టర్స్ కూడా వినయము, భయము, భక్తి ఉండాలి, ప్రీతికరంగా ఉండాలి మన సేవ. మనం కూడా దేవుని సేవించే విధానము వినయము, భయభక్తులు, ప్రీతికరముతో ఉండాలి. 7వ ఆశీర్వాదము పండ్ల చెట్లను ఆక్రమించి ఉన్నారు అని రాయబడినది. పండ్ల చెట్లు అంటే యేసుక్రీస్తు యొక్క గుణాలను చూపిస్తున్నది.
ఆ యొక్క సొలొమోను యొక్క గీతములో మనము 2వ అధ్యాయం 3వ వాక్యములో నా యొక్క ప్రియుడి యొక్క ఆ యొక్క ఫలము మధురమైన తేనె వంటిది అని రాయబడి ఉన్నది. ఈ సంవత్సరము మనం యేసు ప్రభు యొక్క గుణాలని మనం సంపాదించుకొనబోచున్నాం. హల్లెలూయా. మనలో యేసు ప్రభు యొక్క గుణాలు ఉండబోచున్నది. 1 పేతురు 3వ అధ్యాయం 14లో వాకింగ్ విత్ గుడ్నెస్ అని రాయబడింది. అంటే మనము మంచితనముతో నడవాలి, మంచి స్వభావముతో నడవాలి. అదే యేసు ప్రభు యొక్క గుణమై ఉంటున్నది. మార్క్ చేసుకొని 1 పేతురు 3వ అధ్యాయం 14. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో క్రీస్తు చూపిన ఓర్పు అని రాయబడి ఉన్నది. యేసు ప్రభు చాలా ఓర్పు గలవారు. మనం ఊరికనే కోపగించుకుంటాం, ఊరికనే గొడవలు పడతాము, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటాం. కొంచెం ఏదైనా మాట మాట్లాడితే అలిగేస్తాము. అలంతా చేయకూడదు ప్రియమైన వాళ్ళారు. క్రీస్తు చూపిన ఓర్పు మనలో ఉండాలి. మనం ఈ సంవత్సరము మంచితనంతో నడిచే జీవితాన్ని, ఓర్పుని మనము పొందుకొనబోచున్నాం. హల్లెలూయా. చివరిదిగా 8వ బ్లెస్సింగ్ ఫ్యాట్. అంటే బాగా తిని లావయ్యారు అని రాయబడిందా? కొవ్వు పట్టింది అని రాయబడిందా? బాగా క్రొవ్విన పదార్థాలు తిని వాళ్ళు కూడా బాగా మదించారు అని రాయబడింది. ఏంటి మదించారు అంటే ఫ్యాట్ ఫెలోస్గా మారిపోయినారు. సన్నగా బక్క ప్రాణులందరూ ఎట్లయిపోయినారు? లావుగా. మనం కూడా బాగా తిని లావుగా ఉండాలి. దేవుడు బక్క ప్రాణులుగా ఉండమని చెప్పలేదు. కానీ మనమే కొందరు బాగా ఉపవాసాలు ఎక్కువ చేస్తామంటారు. మరి అతిగా ఎక్కువ భక్తి చేయాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు ఎప్పుడు చెప్పలే, ఓ నా కుమార్తె ఎక్కువ ఉపవాసాలు ఉండి నువ్వు చనిపోయే పరిస్థితి రా అని దేవుడు చెప్పారా? మనమే ఊహించుకునేస్తాము. సరే, ఈ ఫ్యాట్ అంటే పరిపూర్ణత అని తెలియజేస్తుంది, పర్ఫెక్షన్. ఈ పర్ఫెక్షన్ అంటే మనం విశ్వాసంలో పర్ఫెక్ట్గా ఉండాలి, పరిశుద్ధతలో పర్ఫెక్ట్గా ఉండాలి, దేవుని చిత్తాన్ని చేయటంలో పర్ఫెక్ట్గా ఉండాలి, పూర్ణత సంతరించుకోవాలి. పరిశుద్ధతలో పూర్ణత, విశ్వాసంలో పూర్ణత, దేవుని చిత్తంలో చేయుటలో పూర్ణత. ఇవంతా మనం చేసిన ఎడల పరలోకంలో 2 మహానగరాలు ఉన్నాయండి. ఏంటది? సియోను, యెరూషలేము. దాంట్లో మనం ఒక సెరీన్ లైఫ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అంటే ఒక ఆహ్లాదకరమైన జీవితం పరలోకంలో మనం చేయాలి. మన జీవితాలు నరకానికి వెళ్ళకూడదు. చాలామంది హిందువులకు తెలియదు మన ఆత్మ ఎక్కడ వెళ్తుందో. మన ఆత్మ నరకానికన్నా వెళ్తుంది, పరలోకానికన్నా వెళ్తుంది. ఇప్పుడు నేనున్నాను ఫిలిప్ ప్రసాద్, నేను చనిపోతే నా ఆత్మ అట్లే ఉంటుంది. మొన్ననే మా ఫ్రెండ్ ఒక అబ్బాయికి చెప్తూ ఉన్నాను, మీరు 7 జన్మలు అంటున్నారు, నువ్వు మటన్ తింటావా అన్నాను. తింటాను నేను అన్నాడు. అయితే నువ్వు మటన్ కట్ చేసినప్పుడు దాని ఆత్మ పోతుంది కదా, నీకు బాధ లేదా అన్నాను. అతనికి ఆన్సర్ చెప్పడానికి అర్థం కాలే. ఏంది ఇది అని ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు. నేను బాగా మటన్ సండే తింటా ఉన్నాను, ఇప్పుడు ఆత్మ గుర్తొస్తూ ఉంటుంది. ఆ మేక వచ్చి నా ముందర నిలబడి మే అంటూ ఉంటుంది. నేను చికెన్ తింటా అంటే, మటన్ తింటా అంటే, మటన్ చికెన్లలో ఓన్లీ ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు. అలాంటప్పుడు 7 జన్మలు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు రాస్తారు కథలు, మనం ఫ్లగ్గుల్లాగా వింటూ ఉంటాము, దానికి క్వశ్చన్ కూడా చేయం. మీరు చెప్పండి మీ హిందూ ఫ్రెండ్స్కి, 7 జన్మలు లేదు, ఒకే జన్మ. మంచిగా ఉంటే పరలోకానికి పోతాము, లేకపోతే నరకానికి పోతాము. ఇంతే, అదే సువార్త. సరే, ఇవన్నీ మనం చేయాలి. ఈ 8 ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చి ఉన్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మనకు ఇవ్వాలి. మనం ఈరోజు నమ్మిన ఎడల దేవుడు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మన మీద కుమ్మరించబోచున్నారు. నిజంగా మన కుటుంబంలో సంతోషం ఉండబోచున్నది, నిజంగా మన కుటుంబంలో సమాధానం ఉండబోచున్నది, నిజంగా మన కుటుంబంలో బంగారు, వెండి, మన ఇల్లు అన్ని పదార్థాలతో నిండి పొలుతూ ఉంటుంది. మన ఇంటి నిండా ధాన్యం ఉంటుంది, తేనె ఉంటుంది, అనేక రకాల తిండి వస్తువులతో నిండి ఉంటుంది. మన పంట పొలాలు ద్రాక్ష వలల వలె పండి ఉంటుంది. వీటన్ని ద్వారా దేవుడు మనల్ని ఆస్వాదించబోచున్నారు. మన భూమి నీళ్ళతో నింపబడి ఉంటున్నది. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మన శరీరాలు పరిశుద్ధాత్మతో నింపబడి ఆ యొక్క నది వలె ప్రవహిస్తూ ఉన్న ఎడల మన ద్వారా మన కుటుంబంలో ఆశీర్వాదాలు, మన ఇళ్లలో ఆశీర్వాదాలు, మన ద్వారా అనేకులు కూడా ఆశీర్వాదాలు రాబోచున్నది. ప్రియమైన వాళ్ళారా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న గొప్ప దేవా, ఈరోజు మాకు ఇచ్చిన యొక్క వాక్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యం వినిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి అయ్యా.
గొప్ప కార్యాలు అందరి జీవితంలో చేస్తారని మీరిచ్చిన యొక్క ప్రామిస్ కొరకు, నెహెమ్యాలో ఉన్న ఆ యొక్క వాక్యము కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఏ విధంగా అయితే ఆ కాలంలో ఇజ్రాయేలీలు ఆ యొక్క పంట పొలాలను ఆకుపై చేసి ధాన్యము సకల పదార్థములతో నింపబడిన ఇండ్లను ఆకుపై చేసుకొని సమృద్ధిగా తిని మదించి ఉన్నారు అని రాయబడి ఉన్నది. మేము కూడా తండ్రి ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉంటూ సమృద్ధిగా తినడానికి మా చేతుల నిండా జేబుల నిండా అత్యధికమైన ఆశీర్వాదము, ఐశ్వర్యము, మహదైశ్వర్యము మాకందరికీ కలగడానికి మీరు వాక్యం ఇచ్చి ఉన్నారు. ఈ సంఘాన్ని మీరు ఆస్వాదించి ఉన్నారు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించి ఉన్నారు దేవా. గొప్ప కార్యాలు ఈ సంవత్సరం అంతా చేయబోచున్నారు. అందులో బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాస్టర్స్ని ఆస్వాదించు, విశ్వాసాలను ఆస్వాదించు దేవా. సమస్తం మీ చేతికి అప్పగిస్తున్నాం. వాళ్ళకి విరోధంగా ఏ దుష్ట శక్తులు కార్యం చేయకూడదు, ఏ గొడవలు వాళ్ళ కుటుంబంలో ఉండకూడదు. అప్పుల బాధలు అన్నీ తొలగిస్తున్నాం యేసు నామములో దేవా. అనారోగ్యాలు తొలగిస్తున్నాం యేసు నామములో దేవా. దైవిక స్వస్థత ఇక మీదట కలుగును గాక యేసు నామములో. ఇక మీదట సమాధానం యేసు నామములో కలుగు గాక. ఇక మీదట మన కుటుంబంలో విస్తారమైన పంట పొలాలు పండుగాక యేసు నామములో. ఇక మీదట మన కుటుంబంలో, మన ఉద్యోగ స్థలంలో విస్తారమైన జీతాలు మనకు వచ్చుగాక యేసు నామములో. అప్పులన్నీ తొలగిపోవచ్చున్నది యేసు నామములో. అనీటరారమాషిడారు దేవా. మమ్మల్ని ఆస్వాదించి ఈ యొక్క వాక్యం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.